హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. లాస్ట్ వీడియోలో మీరు విజయవాడ వెళ్ళడం చూసారు కదా! ఆ తర్వాత మళ్ళీ ఇంటికెళ్ళిపోయి భోజనం చేసేసి తెనాలి వచ్చామనమాట ఇప్పుడు గోల్డ్ షాపింగ్‌కి. సో, పిల్లలు పాపం పొద్దున్నుంచి బాగా తిరిగి, తిరిగి ఆడి అలసిపోయారు. మన్విత్ అయితే అసలు ఇంకొక 10, 15 డేస్ ఇక్కడే ఉందామమ్మా అన్నాడు. ఆ ఎన్వైర్న్‌మెంట్, ఆ విలేజ్ ఎన్వైర్న్‌మెంట్ అంతా కూడా వాళ్ళకి నచ్చింది. సో, ఇంక వాళ్ళు ఆడి ఒక 3, 4 అవర్స్ ఎలా అయినా పడుకుంటారులే అని చెప్పి వాళ్ళు పడుకొని లేసేలోపు మేము గోల్డ్ షాపింగ్ ఫినిష్ చేసుకొని వెళ్ళిపోదామని తెనాలి అయితే వెళ్ళాము. సో, తెనాలిలో ఇప్పుడు మేమున్న షాప్ వచ్చేసి నటరాజ్ జ్యువెలరీ మాట. మేమైతే ఈ షాప్‌ని తులసీదాస్ షాప్ అని పిలిచేవాళ్ళము. ఈ షాపు మా మమ్మీ వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళు పుట్టక ముందు నుంచి కూడా ఉండేదన్నమాట. చాలా ఫేమస్ తులసీదాస్ షాప్ అంటే గుంటూరు మొత్తంలోకి ఇదే లార్జెస్ట్ షాప్ అనమాట. చిన్న చిన్న ఐటమ్సే కొందాం అనుకుంటున్నాము. శ్రేష్ఠకేమో బుజ్జి బుజ్జి పోగులు, బుజ్జి తల్లి కోసం హైదరాబాద్లో అయితే చాలా స్టోర్సే చూసాం మేము. పోగులు ఎక్కడ బాగుంటాయి, క్యూట్గా కొంచెం వెరైటీగా మోడల్స్ ఉంటే బాగుంటుంది అని చెప్పి, అంటే ఎప్పుడు రెగ్యులర్ స్టడ్సే, అంటే ఆ సీల కొంచెం లావుగా ఉంటే పిల్లలు హ్యాండిల్ చేయలేరు కదా, వాళ్ళు ఆ వెయిట్ని హ్యాండిల్ చేయలేరు కదా. సో సీల సన్నగా ఉండాలి, అట్ ద సేమ్ టైం కొంచెం డిఫరెంట్గా ఏదైనా బుజ్జి బుజ్జి బుట్టలు అట్లా దొరికితే బాగుంటుంది అని చెప్పి అనుకున్నాము. అండ్ లక్కీగా ఇక్కడికి రాగానే లైక్ చాలా క్యూట్ కలెక్షన్ ఉందన్నమాట. చిన్న పిల్లలకి స్మైలీస్ అని, బర్డ్స్ అని, సైకిల్స్ అని, డిఫరెంట్ కార్టూన్స్ అని, అలా అవన్నీ ఎలాగో మా మమ్మీ కొనివ్వరు, బట్ చూడడానికి చాలా ముద్దుగా ఉన్నాయి అనమాట. లాస్ట్కి అయితే బుజ్జి బుజ్జి బుట్టలు దొరికాయి. ఎంత క్యూట్గా ఉన్నాయో అవి. నేను ఏమేం కొన్నామో అసలు రికార్డ్ చేయడం మర్చిపోయానండి. నేను మళ్ళీ ఆల్రెడీ హైదరాబాద్ వచ్చేసాము ఇప్పుడు. సో అమ్మ బీరువాలో కూడా పెట్టేశారు. అవన్నీ ఇప్పుడు తీపిచ్చి బయటికి నేను ఏమేం కొన్నాము అనేది షూట్ చేసి లాస్ట్లో ఆ బిట్ యాడ్ చేస్తాను. పోగులు అయితే సెలెక్ట్ చేసేసాం బుజ్జితల్లికి. నెక్స్ట్ పైన ఇంకా మన్విత్కి చైన్ తీసుకోవాలి, అండ్ అమ్మకి నల్ల పూసలు, అండ్ నేను కూడా కొన్ని రెగ్యులర్ వేర్ నల్ల పూసలు చూద్దామని అనుకుంటున్నాను. ఇక్కడ నేను అమ్మ బుజ్జిబాబుకి ఎన్ని గ్రామ్స్లో చైన్ తీసుకోవాలి అనేది మాట్లాడుకుంటున్నాం అనమాట. నేనేమో ఒక 10 to 12 గ్రామ్స్లో తీసుకో అమ్మ, ఎందుకంటే మళ్ళీ ఒకవేళ పోయినా సరే తక్కువలో పోతుంది. అంటే పోవడం ఇన్ ద సెన్స్, బుజ్జిబాబుకి పుట్టినప్పుడు అమ్మ వాళ్ళు అరౌండ్ 20 గ్రామ్స్లో చైన్ తీసుకున్నారు. ఇండియా వచ్చిన తర్వాత రెగ్యులర్గా వేసేవాళ్ళం ఆ చైన్. లాస్ట్ ఇయర్ ఒక కొత్త మెయిడ్ వచ్చిందనమాట. సో ఆవిడ ఒక్కటే రోజు ఉన్నారు, బుజ్జిబాబుకి ఆ రోజు స్నానం చేయించారు, అండ్ మళ్ళీ నెక్స్ట్ రోజు నుంచి రాలేదు. అనుమానించడం కరెక్టో కాదో మాకైతే తెలీదు, కానీ మరి ఎలా పోయిందో చైన్ పోవడం అయితే పోయింది. ఇంకా పోయిన దగ్గర నుంచి బుజ్జిబాబు రోజు నా చైను అమ్మమ్మ, నాకు ఎప్పుడు కొనిస్తావమ్మమ్మ చైను అని చెప్పి అడుగుతూ ఉన్నాడనమాట. ఇంకా సరే ఇంకెలాగో ఇటు వచ్చాము, చేత బాగుంటుంది తెనాల్లో అని చెప్పి అమ్మ తీసేసుకుందాము ఇప్పుడు అని అన్నారు. అదే అంటున్నారు అనమాట, నేను తక్కువలో తీసుకుందామంటే అమ్మేమో కాదు, పిల్లలకి ఎప్పుడు అట్లా లైట్ వెయిట్లో తీసుకోకూడదు, పొరపాటున వాళ్ళు లాగినా చేసినా ఊడిపోయే ప్రమాదం ఉంది, సో మంచిగా స్ట్రాంగ్గానే తీసుకుందాం, ఎలాగో ఇన్వెస్ట్ చేసేది ప్లెయిన్ గోల్డ్ మీదనే కదా, ఆ తీసుకునేది ఏదో కొంచెం స్ట్రాంగ్గానే తీసుకుందాం అని చెప్పి ఐ థింక్ 16 గ్రామ్స్లో తీసుకున్నట్టు. సైజులు వారీగా పొడుగు కూడా ఉన్నాయి, వెయిట్ తగ్గట్టుగా పొడుగు కూడా కొంచెం పెరిగింది, వెయిట్ పెరిగింది, పొడవు పెరిగింది. ఇదైతే బుజ్జిబాబుకి ఇట్లా బాగుంటుంది, ఇందులో సెలెక్ట్ చేసుకున్నాం. మా బాబుది చైన్ ఎవరో కొట్టేశారండి. నా చైన్ అని అడుగుతాడు రోజు, ఎప్పుడు కొంటావు అని అడుగుతాడు. మనం సాటిస్ఫై చేయడానికి కొద్దిగా హ్యాపీగా. ఇవాళ ట్రైబ్లో కూడా వచ్చినప్పుడు అమ్మ ఈ చైన్ వేసుకుంటారు, అమ్మ నీ చైన్, నా చైన్ పోయిందిగా నీ చైన్ ఇవ్వు అని గొడవ పెడుతుంటే సరే ఆ చైన్ రీప్లేస్ చేద్దామని వచ్చాను. బాగున్నాయి అమ్మ. 16 చేంజ్ అది సెలెక్ట్ చేయండి, బాబా లాకెట్ తోటి. ఇక్కడైతే నేను బాబా లాకెట్ సెలెక్ట్ చేసుకుంటున్నానండి బుజ్జిబాబు చైన్ కోసము. చిన్న లాకెట్స్లో యూజువల్గా డీటెయిలింగ్స్ చూపించడం కొంచెం కష్టమే, కానీ ఇక్కడ వీళ్ళ దగ్గర చిన్న లాకెట్స్లో కూడా డీటెయిలింగ్స్ చాలా బాగున్నాయి. ఫస్ట్ బాబా లాకెట్ అయితే ఫస్ట్ ఏది చూసానో అదే ఫైనలైజ్ చేసేసాను. ఇంకా తర్వాత చూసేవన్నీ ఏదో ఊరికే ఎలా ఉన్నాయి డిజైన్స్ అని ఎక్స్ప్లోర్ చేయడానికి చూస్తున్నాను అంతే. నేను లాకెట్స్ ఎలా సెలెక్ట్ చేసుకుంటానంటే ఎక్కువ హడావిడి లేకుండా, ఎందుకంటే ఇవన్నీ రెగ్యులర్ వేర్ లాకెట్స్ కదా. సో మనం రోజువారీ స్నానం చేసినప్పుడు వాటర్ పేరుకోవడం కానీ, లేకపోతే సోప్ ఉండిపోవడం కానీ, ఇట్లాంటివన్నీ ఉండి పద్దాకా దాన్ని క్లీన్ చేసుకుంటూ ఉండడం ఇవన్నీ కష్టం కాబట్టి మంచిగా క్లోజ్డ్ సెట్టింగ్లో ఉండే లాకెట్స్ ప్రిఫర్ చేస్తాను. అట్ ద సేమ్ టైం నాకు బాబా ఫేస్ డీటెయిలింగ్ కూడా బాగుండాలి, అట్లాంటి లాకెటే సెలెక్ట్ చేశాను.
యాక్చువల్గా అయితే ఈ వీడియో చాలా లైవ్లీగా ఇంటరాక్టివ్గా ఉండేదండి. నేను వాయిస్ ఓవర్ ఇవ్వకపోతే. అమ్మ చాలా హ్యూమరస్గా ఉంటారు. లైక్ సెటైర్లు వేయడం కానీ, జోక్స్ వేయడం కానీ చాలా బాగుంటుంది అనమాట. భలే ఇంటరాక్టివ్గా ఉంటుంది. కాకపోతే చుట్టూతా జనాలు చాలామంది ఉండడం వల్ల వీడియో మొత్తం డిస్టర్బెన్స్ ఉందన్నమాట ఎడిటింగ్లో. అందుకని ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఎడిట్ చేస్తుంటే అనిపిస్తుంది ఇలాంటప్పుడు మైక్ ఉంటే బాగుంటుంది అని. బట్ ఇట్ వాజ్ నాట్ అ ప్లాన్డ్ షూట్. ఏదో అప్పటికప్పుడు స్పాంటేనియస్గా అనుకున్నాము, వెళ్ళిపోయాము. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ అ స్పాన్సర్డ్ వీడియో. అంత రెడీ అయ్యి మైక్ తీసుకెళ్ళి అసలు ప్లానింగ్ లేదనమాట. అమ్మ నల్లపూసలు సెలెక్ట్ చేసుకుంటున్నారు. షీ థింక్స్ షీస్ టూ ఓల్డ్ టు షో ఆఫ్ ఫర్ నల్లపూసలు. అసలు బయటికి వేసుకోరు అనమాట. ఒక 3 years నుంచి అనుకుంటా బయట నుంచి అలా నల్లపూసలు వేసుకున్నానా అంటే వేసుకున్నాను అన్నట్టు ఉంటుంది. అండ్ ఇక్కడ నా కోసం కొన్ని రెగ్యులర్ వేర్ నల్లపూసలు చూస్తున్నారు. టు బీ ఆనెస్ట్ అండి, అసలు నల్లపూసలు అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగుంటాయని. నా మైండ్ సెట్ ఎట్లా ఉండిందంటే ఊర్లో కదా ఓకే ఉంటాయిలే నార్మల్గా అని అనుకున్నాను. కానీ టూ గుడ్ అండి. అసలు లైక్ వెస్టర్న్ వేర్ మీదకి మనం ఎలా అయితే ప్రిఫర్ చేస్తామో లైక్ మోర్ గోల్డ్, లెస్ బీడ్స్ అండ్ మినిమల్ పెండెంట్స్, అట్లాంటి ట్రెండీ అండ్ స్టైలిష్ కలెక్షన్ అంతా కూడా వీళ్ళ దగ్గర ఉంది. చాలా బాగుంది. ఎన్ఆర్ఐస్ ఎవరైనా చూస్తుంటే మీరు ఒకవేళ వాళ్ళ కలెక్షన్ ఎక్స్ప్లోర్ చేయాలి అని అనుకుంటే యూ కెన్ స్కెడ్యూల్ అ వీడియో కాల్ విత్ దెమ్. నేనైతే షాపింగ్లో పిల్లలిద్దరిని చాలా మిస్ అయ్యాను. వాళ్ళు రాకపోతేనేమో అయ్యో రాలేదే అని ఉంటుంది, వస్తేనేమో వాళ్ళ అల్లరి తట్టుకోలేము. బేసిక్గా నేను ఎందుకు మిస్ అయ్యానంటే వాళ్ళ బుజ్జి బుజ్జి మాటలతో. బుజ్జిబాబుకి గోల్డ్ అంటే చాలా ఇష్టం అనమాట, బుజ్జి తల్లికి కూడా. నాకు చైన్ ఏది, నాకు రింగ్ ఏది, మేము ఏం వేసుకున్నా నాకేది అని అడుగుతారు. సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు వాళ్ళు కూడా ముద్దు ముద్దుగా కూర్చొని నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి అని సెలెక్ట్ చేసుకుంటే చాలా క్యూట్గా అనిపించేది కదా. సో అది మిస్ అయ్యాను అనమాట. సెలెక్ట్ చేసుకోవడం కష్టం అమ్మా. డిఫరెంట్ ఉన్నాయి చూడండి. ఇది ఉంటుందండి కోటింగ్ గోల్డ్ బాల్ మీద బ్లాక్ బీడ్స్ అండి. బాగుంది. డైలీ అయితే కొంచెం అది స్ట్రాంగ్గా ఉంది. ఇది ఎప్పుడన్నా ఫ్యాన్సీగా బాగుంది. ఇది బాగుంది. చెప్పాను కదా ఇది వెయిట్ ఎక్కువైంది. నాకు చాలా బాగుంది కానీ దీనికి ఇది వెయిట్ ఎక్కువ అని నాకు అనిపించింది. అందుకని ఒకసారి పెట్టుకోవచ్చు. అన్నిట్లోకి నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. కానీ నేను సెలెక్ట్ చేసుకోలేక కన్ఫ్యూజ్ అయిపోయాను. అండ్ టైం కూడా అయిపోతుంది అనమాట. పిల్లలు లేచారని చెప్పి అప్పుడే కాల్ వచ్చింది. సరే ఇంకా నావి నేను తర్వాత చూస్తానులే అని చెప్పి అమ్మది నల్లపూసలు సెలెక్ట్ చేసుకున్నారు. అమ్మ పట్టీలు కొనుక్కున్నారు. బుజ్జితల్లికి 2 sets ఆఫ్ పోగులు కొన్నాము. బుజ్జిబాబుకి చైన్, లాకెట్. బేసిక్గా మేము వచ్చిన పని అయితే అయిపోయింది. అండ్ ఆ రోజు ఎంతమంది ఫాలోవర్స్ని కలిసాను అండి. నాకు అప్పుడు అనిపించింది మన వీడియోస్ ఎక్కువ తెలంగాణ వాళ్ళకన్నా కూడా ఆంధ్ర వాళ్ళు ఎక్కువ చూసి కనెక్ట్ అవుతున్నారు అని అనుకున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు నేను రెగ్యులర్గా హైదరాబాద్లో బయటకు తిరుగుతూనే ఉంటాను. బట్ మహా అంటే ఒక 3-4 అలా గుర్తుపడతారేమో. బట్ ఆంధ్రాలో ఒకటే రోజు నన్ను ఒక 10 మందికి పైగా గుర్తుపట్టారంటే ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. బిల్లింగ్ అయితే చాలా టైం పట్టిందండి. ఎంతమంది ఉన్నారో లైన్లో. గోల్డ్ రేటు పెరిగినా వీక్ డే అయినా సంబంధం లేకుండా అసలు ఎంత క్రేజ్ ఉందో. అండ్ వీడియో స్టార్టింగ్లో చెప్పాను లేదో గుర్తులేదండి, వేరే పెద్ద పెద్ద స్టోర్స్తో కంపేర్ చేసుకుంటే వీళ్ళ మేకింగ్ ఛార్జెస్ అయితే చాలా రీజనబుల్గానే అనిపించాయి. నెగోషియేట్ చేయాల్సిన అవసరం కూడా లేదనిపించింది. నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను. మీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అని అనుకుంటే కాంటాక్ట్ దెమ్. అక్కడ ఓనర్ అంకుల్తో బిల్లు ఫైనలైజ్ చేసే టైంలో అమ్మ మాట్లాడిన విధానం ఆయనకి బాగా నచ్చి వెళ్ళేటప్పుడు ఒకసారి కనిపించండి అమ్మ అన్నారు. సో ఇప్పుడు వచ్చామన్నమాట. అదే అంటున్నారు ఆయన, ఎక్కడో చూసినట్టుందమ్మా నిన్ను, కానీ ఎక్కడ చూసాను గుర్తు రావట్లేదు అంటే, అంకుల్ దిస్ ఇస్ మై ప్రొఫైల్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చూపించాను. అవునమ్మా గుర్తుపట్టలేకపోయాను అని చెప్పి వాళ్ళ పిల్లలకి అండ్ వాళ్ళ కోడలికి అందరికీ పరిచయం చేశారు. అండ్ చిన్న ప్రెజెంట్ కూడా ఇచ్చారు.
లాస్ట్‌లో చూపిస్తానన్నాను కదండీ! ఇదిగో ఇవే మేము బుజ్జితల్లికి తీసుకున్న పోగులు. బుజ్జి బుట్టలు ఎంత క్యూట్‌గా ఉన్నాయో అసలు చూపించడానికి కూడా రావట్లేదనమాట. చేత్తో పట్టుకొని ఆ డీటెయిలింగ్ చూపిద్దామన్నా కూడా అంత బుజ్జిగా ఉన్నాయి. ఇదొచ్చేసి పేర్ 3½ గ్రామ్స్ అనుకుంటా అండి. ఇంకొక పేర్ వచ్చేసి అరౌండ్ 4 గ్రామ్స్. ఇది ఈ వైట్ స్టోన్స్‌ది వచ్చేసి అరౌండ్ 4 గ్రామ్స్ పడింది. ఇందులో స్టోన్ వెయిట్ కొంచెం ఎక్కువ ఉంది. అప్పటి వరకు గోల్డ్ రేట్ ఎంత ఉంది అనేది అంత పట్టించుకోలేదు, గమనించలేదు. మనకు అవసరము కొనాలి అని అనుకున్నాం అంతే. కానీ ఈ పోగుల బిల్ చూసిన తర్వాత ఈ బుద్ధి బుద్ధి పోగులకి 60,000 అయిందా బిల్ అని అనిపించింది అనమాట. బట్ ఇట్స్ వర్త్ ఇట్ అండి. ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ టు ఫైండ్ టైనీ ఐటమ్స్ లైక్ దిస్ అనమాట. మార్కెట్లో చిన్న చిన్న ఐటమ్స్ చాలా తక్కువ ఉంటాయి. అందులో పెద్ద పెద్ద షాపుల్లో ఇంకా తక్కువ ఉంటాయి అనమాట చిన్న ఐటమ్స్. మాకు దొరికాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ శ్రేష్ఠ పెట్టుకున్న తర్వాత ఎలా ఉంటుంది అని నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది. మేబీ ఆగస్ట్లో శ్రావణ శుక్రవారం ఆ టైంలో చక్కగా పట్లంగా వేసి పూల జడ వేసి ఈ బుట్టలు పెట్టి వడ్డానం పెట్టి ఆడపిల్లని రెడీ చేస్తే అబ్బా ఎంత ముద్దుగుంటారండి ఇంట్లో తిరుగుతుంటే. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. అండ్ బుజ్జిబాబుకి అయితే ఈ చైన్ తీసుకున్నాము సాయిబాబా లాకెట్తో. లైక్ ఐ సెడ్ నాకు లాకెట్ డీటెయిలింగ్ అయితే బాగా నచ్చింది. కానీ అది నేను జూమ్ చేస్తుంటే డీటెయిలింగ్ మిస్ అయిపోతుంది. చూపించడానికి కెమెరాలో సరిగ్గా రావట్లేదు. అండ్ చైన్ అయితే రెగ్యులర్ చైన్ నీట్గా ఉంది. అండ్ అమ్మ నల్లపూసలు రెగ్యులర్ మోడలే. సో నేను అదేం చూపించట్లేదు. ఐఎమ్ ఎండింగ్ దిస్ వ్లాగ్ హియర్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.